హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ జోడీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్స్లో ఏంటంటే ఒక పెళ్ళికి వెళ్తున్నాను. నేను మా చెల్లి వెళ్తున్నాము. మా అత్తమ్మ, మా మేనత్త తన్ని ఊరు బస్సు ఎక్కించేసి మేము వేరే బస్సు ఎక్కి అదే బస్సులో తన్ని వేరే ఊరికి ఎక్కించేసి మేము వేరే ఊరిలో దిగేసి పెళ్ళికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వస్తాం. మూలంగా మెట్రో ట్రైన్ ఎక్కబోతున్నాం. మా అత్తను ఎక్కిస్తున్నాం ఫస్ట్ టైము. మేమేమైతే ఇంతకుముందు ఎక్కినాము చాలాసార్లు. మా అత్తమ్మ అయితే ఫస్ట్ టైం ఎక్కుతుంది. మాస్క్ లేదని చెప్పి స్కార్ఫ్ కట్టుకుంది అనమాట. స్కార్ఫ్ కట్టుకొని పైనకి వచ్చినాము. ఇప్పుడు మెట్రో ట్రైన్ కోసం వెయిటింగు. మార్నింగ్ 6:30 7:30 అవుతుంది. మార్నింగ్ లేచినాము మేము 4:30 5కి లేచినాము. లేచి రెడీ అయ్యి వచ్చినాము అనమాట. ఓకే, ఇప్పుడు ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట. ట్రైన్ వచ్చిన తర్వాత ట్రైన్లో వెళ్ళి వస్తుంది. ట్రైన్ అయితే నుంచి వస్తుంది ఒకటి. Please stand away from the doors. మొత్తానికి ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో దిగామన్నమాట. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో దిగాము. దిగి కిందికి వెళ్తున్నాము. వెళ్ళి మేము ఏ బస్ ఎక్కుతామో చూపిస్తాను నీకు. ఎంజీబీఎస్లో ఇప్పుడు ఎట్లా ఉంది. ఇప్పుడు కరోనా టైంలో సేఫ్గానే ఉంది. ఇప్పుడైతే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అయినా రైల్వే స్టేషన్ అయినా అన్నీ సేఫ్గానే ఉన్నాయి. వస్తావా? అట్లా పోతా, దిగండి అట్లా. ట్రైన్ ఎక్కే ముందు మాస్క్ అయితే మ్యాండేటరీ. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్లస్ మనకు కోవిడ్ టైంలో మాస్క్ ఉండడం కూడా సేఫ్టీ ప్రికాషన్ కంపల్సరీ. ఇది చూడొచ్చు, మొన్న మూసీ నది కొట్టుకుపోయింది కదా, ఇదంతా మూసీ నది. ఎంజీబీఎస్కి వచ్చేసినాము. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చేయిస్తాం. పావురాలు ఉండడానికి అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది లోపల. ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో టెంపుల్ ఉంటుందని మీకు తెలుసా ఎవరికైనా? లోపల ఒక టెంపుల్, ఒక గోశాల, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ సర్కిల్ ఇలా ఉంటుంది కదా, మధ్యలో ఒక గోశాల ఉంటుంది, ఒక టెంపుల్ ఉంటుంది. చాలామందికి తెలుసో తెలీదో, నాకైతే తెలీదు. ఇక్కడైతే ఒక టెంపుల్, ఒక గోశాల అన్నీ ఉంటాయి అన్నమాట. నేను తుమ్ముతున్నాను. నేను మా చెల్లె వెళ్తున్నాము. ఎందుకంటే ఇక ఇంట్లో అందరూ ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. రాని కూడా ఇక లాంగ్ జర్నీ ఎందుకనేసి నేనే తీసుకెళ్ళట్లేను.
వద్దనుకున్నాను. ఇద్దరం వెళ్తున్నాం, మా చెల్లిని తీసుకొని వెళ్తున్నాను. రిలేషన్ వాళ్ళ పెళ్ళి, ఇద్దరం వెళ్దాం ఇక అందరు ఎందుకని చెప్పేసి మనం కొద్దిగా ఇదైపోయినాం అనమాట. లిఫ్ట్లో వెళ్దామా? అయితే ప్రజెంట్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోపల ఉన్నాము. బస్సు మాది వచ్చేసి మా నెంబర్ ఎక్కడ ఉంటుందంటే 1 2 3 4 5 6 7 9 10 9 లేదు అంటే ఇక్కడ ఒక టెంపుల్, అది చిన్న సాయిబాబా గుడి. మేము వెళ్ళాల్సిన ఇక్కడ ఉంది. పిఎస్ఆర్టీసీ బస్సులోకి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఏంటంటే, మా అత్తమ్మ వెళ్ళాల్సింది కల్వకుర్తికి, మేము వెళ్ళాల్సింది వచ్చేసి కడతాల్, అమన్గల్, కడతాల్, మైసిగండి ఆ రోడ్ అనమాట. అక్కడికి వెళ్ళేసి అక్కడ చిన్న ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉంది, చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోదాం. ఓకే, ఇప్పుడు వెళ్దాం. అక్కడికి వెళ్తున్నాము. టైమ్ లాప్స్ పెట్టేసి హైదరాబాద్ సిటీ ఎట్లా దాటుతున్నామో అది చూపిస్తాను. ఓకేనా? బస్ స్టాండ్ అయితే దాటేసినాం. అది అది ముఖంది, అది గుడ్డది, మా మేనత్త, మా నాన్న వాళ్ళ అక్క 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 ఇది లేకుంటే నాకు నడవదు. చలికి గాలి చెవులో పోయి మొత్తం తలకాయని ఇట్లా విండేస్తుంది అనమాట, లోపల నుంచి బ్రెయిన్ మొత్తాన్ని విండేస్తుంది. అందుకనే టోపీ అయితే కంపల్సరీ. ఈ మధ్య ఎంటికలు కూడా బాగా ఊసిపోతున్నాయి టోపీలు పెట్టినందుకు, హెల్మెట్ పెట్టినందుకు. ఆ ట్రైన్ వెళ్తుంది కదా, అటు వెళ్తుంది. ఇదంతా మూసినది. బస్సులో శానిటైజర్ ఇచ్చిర్రు, హ్యాండ్ శానిటైజరు, మొత్తం శానిటైజర్ చేసుకున్నాము. కండక్టర్ వచ్చి ఫస్ట్ టికెట్ ఇవ్వకుండా, కండక్టర్ గారు వచ్చి ఫస్ట్ టికెట్ ఇవ్వకుండా శానిటైజర్ ఇచ్చారు. బస్సులో సేఫ్ జర్నీ అనమాట, చాలా మంచిగా. అందరూ బస్సులో ఆర్టీసీ బస్ని ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే అక్కడ కూడా సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటున్నారు చాలా మంచిగా. చూడొచ్చు శానిటైజర్, ఇప్పుడే శానిటైజర్ ఇచ్చారు, శానిటైజర్ రుద్దుకున్నాను మంచిగా చెయ్యి. Don't.
మొత్తానికి కడతాల్లో దిగినాం. కడతాలే కదా ఇది, కడతాల్లో దిగినాం. రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాం అనమాట. జరసేపు కూర్చొని కాళ్ళు పట్టేసినాయి. జర కాళ్ళు ఫ్రీ అవుతాయి. జర ఆడదాకా ఫంక్షన్ అల్లాగా నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనేసి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. వద్దా మొత్తానికి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. రోడ్డు మీద ఒక చిన్న బ్యానర్ కట్టిర్రు. లోపల ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్తున్నాము. ఇద్దరం, మా చెల్లె నేను, పెద్ద మనుషులము కదా శిరీష. ఇంటికి పెద్ద మనుషులం మేమిద్దరమే ఇప్పుడు ఈరోజు మట్టుకు. ఈ గలీలేడ ఫంక్షన్ స్ట్రైట్గా పోమన్నాడు, లెఫ్ట్కి రైట్కి తిరగమన్నాడు. ఆ స్ట్రైట్గా ఆడదాకా పోవాలా? అది కాదు, అలా డెకరేషన్ చేసి చూడు. మొత్తానికి వచ్చేసినాం మనం. పిల్లలు రాకముందే మనం వచ్చినామా శిరీష? రాలేదంట. అదేం పెళ్ళి అంటే పెళ్ళి రాకముందే మేము వచ్చినాం అనమాట. ఇక లోపలికి పోతే తెలుస్తుంది చుట్టాలు ఎవరెవరు ఉన్నారు, ఏంది కథ, ఏం కార్ఖానా. 11:30 గంట పెళ్ళి. చూసిన ఫంక్షన్ హాల్ మేము మా వాళ్ళది కాదంట, వేరే వాళ్ళది. డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోయినాము. అది వేరే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ వెళ్తున్నాం అనమాట. మమ్మల్ని చూసి కుక్కుతున్నాయి. ఈ ఊరోళ్ళమే ఇప్పుడే వచ్చినాం. టికెట్ తీసుకున్నాంలే మీ ఊరికి. పుణ్యానికేం వస్తలేం. మీ ఊరికి కుక్కగా చెప్తున్నాం, మీ ఊరికి టికెట్ తీసుకుని వస్తున్నాము. కుక్క ఎంబడి పడేటట్టు ఉంది. ఆల్రెడీ మురిగింది 2 సార్లు. ఏయ్ చూడొచ్చు కుక్క. మీ ఊరికి టికెట్ తీసుకున్నాం అన్నందుక జర నిమ్మలమైంది అది కదా శిరీష. ఎవరు నిమ్మలం కాకుంటుండే. అగో శిరీష అక్కడ ఉంది చూడు ఫంక్షన్ హాల్. అగో ఎటు పోవాలి, ఎట్లా పోవాలి? ఏమో, అది లెఫ్ట్ సైడ్లో ఉంది. ఆడుంది ఫంక్షన్ హాల్. ఇక్కడ లేదు. అమ్మో చాలా దూరం ఉంది కదా. సో వెళ్దాం. చూడండి పెళ్ళికి ఎంతమంది వచ్చిర్రంటే వా, అసలు చెప్పలేము, అంతమంది కనబడుతున్నారు నాకైతే. ఫస్ట్ మేమే వచ్చినాము ఫంక్షన్ హాల్ లోపలికి. మస్తు పని ఉంది. చూడు ఎంత చేస్తాను. చేస్తావా? సో ఎవ్వరు రాకముందు మేము వచ్చి కూర్చున్నాం అనమాట ఫంక్షన్ హాల్లో. యాక్చువల్లీ నైటే రావాలి, నిన్న నైటే వచ్చేసి వర్క్ ఉంటుంది కొంచెం, కానీ రాలేకపోయినాము. కొంచెం వేరే కారణాలు, బిజీ వల్ల. ఇప్పుడైతే మార్నింగ్ వచ్చినాము, కానీ ఇంకా ఎవరు రాలేదు. మేమిద్దరమే ఫస్ట్ వచ్చి కూర్చున్నాం. ఇక పెళ్ళి పిల్ల రావాలి, పెళ్ళి కొడుకు రావాలి, చుట్టాలు రావాలి. మా బాబాయ్ వాళ్ళ కూతురు అనమాట పెళ్ళి. ఇంకా టైం ఉంది రావడానికి అందరు. వాళ్ళు ఊర్లో ఉన్నారు కాబట్టి మనం ఊరికి వెళ్ళాలి. డైరెక్ట్ ఊరికి దగ్గర కాబట్టి మైసిగండి దగ్గర
కడతాల్లో కాబట్టి హైదరాబాద్ నుంచి నియరెస్ట్ 70 కిలోమీటర్స్, 70 ఆర్ 60 కిలోమీటర్స్ దగ్గరలో అని చెప్పేసి మనం ఇక్కడికే డైరెక్ట్ వచ్చినాం అనమాట. లేకపోతే ఊరు వెళ్ళేది ఉంటే 2 రోజుల ముందే వెళ్ళిపోయి ఊర్లోనే ఉంటుండే. ఊర్లో ఉండి మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చినాం అనమాట. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చినా. ఇప్పుడు 10 అవుతుంది కానీ బయట వాతావరణం మాత్రం 7, 6, 7 అవుతున్నట్టే ఉందన్నమాట. సో ఇక్కడ విలేజ్లో సూపర్ ఇట్లా ఉందన్నమాట పరిస్థితి. మనం ఇక అందరు వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇప్పుడు 6 అవుతుంది. ఇంటికైతే వచ్చేసినాను. ఇంటికి వచ్చి షాప్ కూడా వచ్చేసినాను.
షాప్లో ఉన్నాను ప్రజెంట్ నేను. షాప్లో మార్నింగ్ నుంచి రాని ఉండే, ఇప్పుడు నేను కూర్చున్నాను ఇక్కడ షాప్లో. చూడొచ్చు ఫిషెస్ ఇవన్నీ. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. రాణిని ఎందుకు తీసుకోలేదంటే రాణికి కొంచెం ట్రావెలింగ్ అనేది ఎక్కువైపోయింది ఈ మధ్య, అందుకనేసి రాను అని చెప్పింది అనమాట. నేను మా సిస్టర్ పోయినాము. నెక్స్ట్ వీడియోలలో నుంచి కంపల్సరీ రాణి ఇన్వాల్వ్ అవుతుంది, ఏమనుకోకండి. ఈ 2-3 వీడియోస్ నేను ఒక్కని చేసినందుకు సారీ. ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయి, ఆల్రెడీ చేసినాను. అవి కూడా ఎడిటింగ్ చేయలేదు, ఇంకా ఎడిటింగ్ చేసినాక అవి కూడా రిలీజ్ చేస్తాను. బాగుంటాయి వీడియోస్. మీకు కావాల్సిన వస్తువులు గురించి తీసినాను అనమాట. నేను ఒక వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళి అక్కడ నాకు ఎందుకో ఐడియా వచ్చి వీడియో తీసినాను. అందరికి పనికొస్తుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా పెట్టండి, మంచి మంచి కామెంట్లు పెట్టండి, ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.